పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ మరో సవాల్ విసిరారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి, ఇద్దరం కలిసి జిల్లాలో ఎక్కడైనా వెళ్దామని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి జిల్లాలో ఏ ప్రాజెక్టు కోసం పోరాడారు, ఎక్కడ ఉద్యమం చేశారని ప్రశ్నించారామె. కొడంగల్లో చీకట్లో తిరుగుతున్నామని అంటున్నారు. ఇక నుండి చీకట్లో కాదు, పట్టపగలే సీఎం సొంత ఇలాకాలో తిరుగుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతానని డీకే అరుణ ఛాలెంజ్ చేశారు. డీకే అరుణ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్న ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. నా మీద కుట్ర పన్నుతున్నారు, ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టిండు. ఇప్పటిదాకా మొన్నటిదాకానేమో నన్ను దించుతారంట అన్నాడు. ఇప్పుడేమో నా మీద కుట్ర పన్నుతున్నారంట. కుట్ర ఏందయ్యా? కుట్ర జరి చెప్పు. కుట్ర అంటే ఎట్లుంటుందో అది? అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్రనా? నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను. నీ మీద కుట్ర అనేది ఏమున్నది? నీకు ఓట్లు వేసిండు, గెలిపించిండు, ముఖ్యమంత్రి అయినావు. ఇక నీకు కాదు కదా ఈ ఓటు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానం? పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్, అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దుస్తమానం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా? నువ్వు పని చేసినావా చెప్పు. నా ఇద్దరం కలిసి పోదాం, 7 కన్నా పోదాం. జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా, రేవంత్ రెడ్డి పని చేసిందంటారా? కలిసి పోదాం పదండి. ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు, ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు? ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో. ఏమో మాట్లాడిన పదవులు తీసుకొని కుటుంబానికి లాభమైంది. ఏం లాభమైంది చెప్పా? మా కుటుంబానికి అయిన లాభం చెప్పు. ఏం లాభం చేస్తే చెప్పు రాదు. మా కుటుంబం ఏం లాభపడిందో? మేమేమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా, లేకుంటే ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా? ఈడ ఉన్నోళ్ళను మీరు అవన్నీ ఆశ పెట్టి తీసుకుపోయిండ్రు. చాలా మందిని టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు. నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే. ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి